ఆర్య వాళ్ళ నాన్నకు పిండ ప్రదానం చేస్తారు. తర్వాత అక్కడ వైజయంతి ప్లాన్ ప్రకారం అక్కడికొచ్చిన ఇద్దరు అమ్మాయిలు, స్వర నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కదా, నీ భర్తేనంట కదా, మీ నాన్నగారిని కాల్చారు. నువ్వు ఇంత ఇష్టపడి పెళ్లి చేసుకుంటే పెళ్ళైన కొన్ని గంటలకే మీ నాన్నను కాల్చారు, అబ్బేశారు. ఇదేనా నువ్వు ఇలాంటి అతన్నేనా నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అని చెప్పేసి లేనిపోనివన్నీ కల్పించి చెప్తారు. స్వర అన్నీ వింటూ మౌనంగా ఉంటుంది, ఏం మాట్లాడలేక. తర్వాత వచ్చేసి అక్కడికొచ్చిన ఇంకా వేరే ఆడవాళ్ళు కూడా సేమ్ అలాగే అంటారు అబ్బి వాళ్ళమ్మతో. ఇలాంటి అమ్మాయిన మీరు కోడలిగా తెచ్చుకున్నారు. ఈ అమ్మాయి పుట్టుకతోనే నష్టజాతకురాలు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న కొన్ని గంటలకే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఈ అమ్మాయితో జాగ్రత్తగా ఉండండి అంటే అప్పుడు అభి వాళ్ళ బామ్మ గమ్మున ఉండండి, బాధలో ఉన్న వాళ్ళని ఓదార్చాల్సింది పోయి ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నారు, ఇక్కడి నుంచి నోరు మూసుకొని పోండి అని చెప్పేసి వాళ్ళను ఇంటికి పంపించేస్తుంది. తర్వాత అందరూ ఇంటికి వచ్చేస్తారు. విశాల్ వాళ్ళ అమ్మతో చెబుతూ ఉంటాడు, అమ్మ ఇదంతా నేనే చేయించింది. అభి ఆర్యను తరుముతూ ఉన్నప్పుడు వెనక నుంచి నా మనుషులు షూట్ చేశారు. దాని తర్వాత పోలీస్ ఆఫీసర్ని కూడా మేనేజ్ చేసి అభి గన్నులోని బుల్లెట్లు కౌంట్ చేసినప్పుడు ఒక బుల్లెట్ మాయం చేసి మేనేజ్ చేశాము. ఇదంతా నేనే చేయించాను. ఇన్ని రోజులు ఎన్ని ప్లాన్లు చేసినా ఒక్కటి కూడా వర్కౌట్ కాలేదు. ఈ ఒక్క ప్లాన్ వర్కౌట్ అయింది, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పేసి అంటాడు. తర్వాత ఆర్య మత్తు పదార్థం తీసుకున్నా కూడా తీసుకోనట్టు మేనేజ్ చేయమని పోలీస్కి అమౌంట్ అయితే ఇచ్చాను అని చెప్పేసి అంటాడు. జాగ్రత్త విశాల్, అభి స్వర చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళకు పసిగట్టారంటే నిన్ను ఏం చేస్తారని చాలా భయంగా ఉంది అని చెప్పేసి అంటుంది. అప్పుడు నేను సరే అమ్మ వెళ్ళొస్తానని చెప్పేసి విశాల్ బయలుదేరుతాడు. అప్పుడు వాళ్ళమ్మ ఎక్కడికి రా అంటే శ్రీకృష్ణ జన్మస్థలానికి, అక్కడికంటే సేఫ్ అయిన ప్లేస్ ఇంకొకటి లేదు అని చెప్పేసి అంటాడు. నువ్వు జైలు మీద బయటకు వచ్చావు కదరా, మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు అంటే అక్కడ ఉంటే నన్ను ఎవరు పట్టుకోలేరు, నన్ను ఎవరు ఏం చేయలేరు, అయినా ఇవన్నీ చేయించడానికి ఇవన్నీ దొరకకుండా చూసుకునేటట్లే ప్లాన్ చేశాను, నువ్వేం భయపడకు, అక్కడైతే నేనుంటే నన్ను ఎవరు అనుమానించరు అని చెప్పేసి విశాల్ అయితే మళ్ళీ జైలుకి అయితే వెళ్ళిపోతాడు. తర్వాత అభి రాయుడు గారి ఫోటో దగ్గరికి వెళ్ళి, సార్ మీరైనా నన్ను నమ్ముతారు కదా, మీరు కూడా నన్ను అనుమానిస్తారా, మిమ్మల్ని నేను చంపానంటే షూట్ చేశానంటే, కానీ మీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు మీ అమ్మాయి నమ్మడం లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఇంతలో స్వర అక్కడికి వస్తుంది. స్వరను చూసి, స్వర నన్ను నమ్ము స్వర, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా, నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు, నేను ఏ తప్పు చేయలేదు స్వర, నేను కాల్చానంటే మీ నాన్నను నువ్వు ఎలా నమ్ముతావు, నేను తప్పు చేశాను అంటే నా కాలర్ పట్టుకొని అడుగు, అంతేకాని నాతో మాట్లాడకుండా ఇలా మౌనంగా ఉండద్దు స్వర అని చెప్పేసి అభి అంటాడు. అప్పుడు స్వర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత అభి వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి స్వరాని అడుగుతారు, స్వర నువ్వు నమ్ముతున్నావా అభి మీ నాన్నని కాల్చారంటే అంటే అవును అత్తయ్య నేను నమ్ముతున్నాను, మీ అబ్బాయి గన్నులో బుల్లెట్ ఒకటి మిస్ అయింది, ఏ పోలీస్ ఆఫీసర్ చేతిలో గన్ అయితే లేదు, ఇంకా నమ్మకం, నన్ను ఏం చేయమంటావు అత్తయ్య, అభి సార్ ఇలా చేస్తారని అనుకోలేదు అని చెప్పేసి అంటారు. తర్వాత వచ్చేసి అసలు అభి ఏమైంది అని చెప్పేసి వాళ్ళ అమ్మ అడుగుతుంటే జరిగినవన్నీ ఫోన్ చెప్తా ఉంటాడు. ఇట్లా కమిషనర్ ఫోన్ చేశారమ్మా, ఆర్య వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా మద్దుపానీయం తీసుకుంటానిట్టు అక్కడికి వెళ్ళాము, కొందరినైతే మేము అదుపులోకి తీసుకున్నాము, ఆర్య మమ్మల్ని చూసి పారిపోయాడు, నేను ఆర్యాని కాపాడదామని ఆర్య వెనకింటి వెళ్ళాను, కానీ ఆర్యను ఎవరు కాల్చారో నాకు తెలియదు, నేను నిజంగా కాల్చలేదమ్మా, ఆర్య కూడా మందు తీసుకున్నట్టు చెప్పారు అని అనేసరికి తర్వాత ఆర్య ఇంతలో స్వర ఆర్య
మెడికల్ రిపోర్ట్స్ ఎత్తుకొనొచ్చి గమ్మున ఉండండి ఏసీపీ సార్, మీరు ఇలా అంటారని అనుకోలేదు. నా తమ్ముడు మద్యం తీసుకున్నట్టు ఈ ఈ మెడికల్ రిపోర్ట్‌లో లేదు. కానీ మీరు చెప్తున్నారు. నా తమ్ముడేంటో నాకు తెలుసు. మీకు కూడా తెలుసు కదా ఏసీపీ సార్, మీరు ఇలా అంటారని అనలేదు. చూడండి కావాలంటే మెడికల్ రిపోర్ట్‌లో అని చెప్పేసి స్వర మెడికల్ రిపోర్ట్ పేపర్సు చూపిస్తది.